నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సేవలో పునీతుడైన నాయకుడు రామాచార్యులు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి. సేవకు రాజకీయాలే మార్గం కాదని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలంటే నేడు రాజకీయాలే మార్గం కాదని, రోటరీ క్లబ్ ద్వారా కుల మతాలకు అతీతంగా ఎలాంటి స్వార్థం లేకుండా జరుగుతున్న సేవా కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. కుట్టు మిషన్లు, స్కాలర్షిప్లు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్లోనే చూస్తుంటామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల యూనియన్, పలు ఆసుపత్రి వర్గాలకు ఈ ప్రభుత్వం వల్ల ఎదురవుతున్న సమస్యలు ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ సమస్యలే ఉంటున్నాయని, కేవలం ఒక్క ఛాన్స్ అన్న మాటకు కట్టుబడి ఓట్లు వేసిన నేటి ఓటర్లకు ఈ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందని, ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండాలని సూచించారు. ఈ జగన్ ప్రభుత్వం మరో 15 ఏళ్లు కనపడదు అన్న నమ్మకం ఉంటేనే ఏ పారిశ్రామికవేత్తలైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని, కానీ ఈ ప్రభుత్వం పరిశ్రమలను ఆహ్వానించలేని పరిస్థితిలో ఉంది కాబట్టే పారిశ్రామికవేత్తలు కూడా వెనకడుగు వేస్తున్నారని వివరించారు. చాలా మంది నా ఒక్క ఓటు వేయకపోతే ఏముందిలే అనుకుని ఇంటి నుంచి బయటికి రావడం లేదని, అలాంటి ఎన్నో ఓట్లు ఆగిపోవడం వల్లనే గతంలో తెలంగాణలో 40% పైగా ఓట్లు ఆగిపోయాయని తెలిపారు. మరి ఇప్పుడు ఆర్టీసీ వారితో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాం, వాళ్ళకి ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లా ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరందరూ ఏంటంటే యువకుడు ఏదో ఒకసారి అవకాశం ఇస్తే మంచి ఏదో చేస్తాడని చెప్పి మీరందరూ ఓట్లేశారు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఎలా ఉండాలి అంటే మీరు రేపు ఇవ్వబోయేటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉండాలి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను వేరే ప్లేసుల్లో ఎన్ఆర్ఐలుగా అక్కడ ఉన్నప్పుడు డాలస్లో వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఉన్నారు అంటే ఏదో విధంగా మా ఆస్తులు అమ్ముకొని బయటకు వచ్చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే అంత భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ 15 నుంచి 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో గెలవడు అన్న నమ్మకం ఉంటే మాత్రమే ఏ పెట్టుబడి అయినా మీకు వస్తుంది. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు పావులూరి రాంబాబు, కార్యదర్శి నెల్లూరు వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ కేఎల్ జగదీశ్వరరావుతో పాటు రైస్ మిల్లర్స్, మోటార్స్, రైతు సంఘం, గోల్డ్ మర్చెంట్స్, బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వదేశంలో సేవ చేయాలన్న తపంతోటి అక్కడ ఉన్నటువంటి అపారమైన అవకాశాలతోటి మనకు కూడా ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు చూపించాలని చెప్పి ఇండియాకు వచ్చి ఇక్కడ సమాజ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయినప్పటి నుంచి కూడా ఇండియాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ నరసరావుపేట, పల్నాడు ప్రాంతంలో అండ్ గుంటూరు జిల్లాకి. అటువంటి వారు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో మరింత నిమగ్నం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని మన జిల్లాకు వచ్చారు. మంచి నిర్ణయంతో వచ్చిన వారిని స్వాగతించాలని చెప్పి ఈరోజు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి వారు మనకు అండగా నిలబడితే, ఇటువంటి ఆదర్శప్రాయంతో కలిసి నడిస్తే మనకి
మన కుటుంబంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకి చాలా బాగుంటుంది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని రవాణా శాఖ అధికారి రాఘవరావు సూచించారు. పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య అదేవిధంగా ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఈ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, వాహనదారులు తప్పనిసరిగా దీనిని పాటించాలని, వాటిని అతిక్రమించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెనాలి టౌన్లో ఒక 8 జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలుసు, మరి పిల్లలు కానీ పెద్దలందరికీ తెలుసు, మరి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి, స్టాప్. అలాగే యాంబర్ కానీ ఎల్లో కానీ పడినప్పుడు రెడీగా ఉండమని, గ్రీన్ పడినప్పుడు ప్రొసీడ్ అవ్వమని, గ్రీన్ ప్రొసీడ్. అలాగే మనం అందరం కూడా అది ఫాలో అవుతాం. కొంతమంది ఏం చేస్తారంటే తొందరగా వెళ్ళే పరిస్థితిలోనో లేదా అర్జెంట్ ఉండడంలోనో ఈ సిగ్నల్ జంప్ చేస్తున్నారు. సిగ్నల్ జంప్ చేస్తే తెలియకుండా ప్రమాదం బారి పడతాం. కాబట్టి మీరే కాకుండా అవతల వ్యక్తి కూడా ప్రమాదానికి గురి చేస్తాం. ఇప్పుడు మనం వెళ్ళిపోయామనుకోండి, వేరే వ్యక్తి ఏమైందంటే రెడ్ పడిందని ఆగిపోతాడు. మనం ఆగిపోకుండా మనం ముందుకు వెళ్ళిపోయామనుకోండి, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సిగ్నల్స్ని ఈ కొత్తగా మనకేంటంటే జంక్షన్ దగ్గర ఎందుకు పెడతారంటే సిగ్నల్, ఇప్పుడు పెద్ద రోడ్ నుంచి చిన్న రోడ్ వచ్చేవాళ్ళు చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్లో కలిసేటప్పుడు చూసుకొని కలవాలి. అలాగే ఇక్కడ జంక్షన్ ఇప్పుడు సిగ్నల్ వచ్చినాయి కాబట్టి ఎవరు ముందు వెళ్ళాలి ఎవరు తర్వాత వెళ్ళాలి ఆటోమేటిక్గా సిగ్నల్ లైట్సే చూపిస్తాయి. సిగ్నల్ లైట్స్ మీకు క్లియర్గా చూపిస్తాయి కాబట్టి సిగ్నల్ లైట్స్ ఏంటంటే మనకి రెడ్ పడంగానే ఆగిపోతాం, ఇమ్మీడియట్గా ఎల్లో కానీ యాంబర్ కానీ పడంగానే రెడీగా ఉంటాం, గ్రీన్ అవ్వగానే మనకు ప్రొసీడ్ అయిపోతాం. కాబట్టి ఈ విధంగా మనకు ఫాలో అయితే జంక్షన్స్ దగ్గర యాక్సిడెంట్స్ అవ్వు. ఈ సిగ్నల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఎవరు ముందు వెళ్ళాలి. ఇప్పుడు సిగ్నల్ పెట్టడం మనం ఇప్పుడు సిగ్నల్స్ లేవనుకోండి, నేను ముందు వెళ్ళాలని ఎట్టబడితే అట్లా వచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు సిగ్నల్ పెట్టడం వలన కాబట్టి గ్రీన్ పడినప్పుడే వెళ్తాం, రెడ్ పడినప్పుడు ఆగిపోవటం, ఎల్లో పడినప్పుడు మనం రెడీగా ఉంటాం. ఈ విధంగా మనం చేసుకోవాలి. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ కాలేజ్ నందు సరస్వతి యాగం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ యాగాన్ని చేపట్టడం జరిగిందని, అదేవిధంగా రానున్న పరీక్షల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులు కావాలని ఈ యాగం చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పల్నాటి నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ పోతురాజు, ఏవో చక్రవర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణ కాలేజీలో విద్యార్థుల భవిష్యత్తుని ఉద్దేశించి పవన్ కుమార్ గారు సరస్వతి యాగం చేపట్టడం జరిగింది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆయన పిలవడం జరిగింది. అలాగే వారు ప్రిన్సిపాల్గా ఉంటూ విద్యార్థులకి ఎంతో చక్కగా మోటివేషన్ అవుతూ నారాయణ కాలేజీ తరపు నుంచి చాలా ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని మంచి ఉద్దేశంతో ఈ యాగాన్ని చేపట్టారు. అలాగే వారు సంస్థల తరపు నుంచి కానీ కాలేజీ తరపు నుంచి కానీ విద్యార్థుల తరపు నుంచి కానీ మీ సపోర్ట్ కావాలని అడిగారు. కన్ఫామ్గా విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాలకి వారి భవిష్యత్తును ఉద్దేశించి యువకులకి వారు భవిష్యత్తులో ముందు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదగాలని రేపు 1వ తారీఖు నుంచి జరగబోతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఉద్దేశించుకొని ఈరోజు మన నారాయణ కాలేజీ తెనాలి బ్రాంచ్ నందు సరస్వతి పూజ అదేవిధంగా హోమం చేయడం జరుగుతుందండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రేపు జరగబోయే ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క విద్యార్థినీలు మంచి రిజల్ట్తో పాస్ అయ్యి కాలేజీలో మంచి ఉత్తీర్ణత శాతం రావాలన్న ఉద్దేశంతో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరగటం హోమం అనేది జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మన పల్నాటి నాగరాజు గారు కూడా రావటం జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఆర్టీసీ డ్రైవర్స్ వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలని రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో బస్సులకు ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా రోడ్డు మధ్యలోనే నిలిపివేస్తున్నారని, ఈ విషయంపై ఇప్పటికే డ్రైవర్లకు అవగాహన కల్పించినప్పటికీ అదేవిధంగా కొనసాగిస్తున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా తమ దృష్టికి వచ్చినట్లయితే డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో రోడ్డుకు ఎడమవైపు ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా బస్సులను నిలపాలని సూచించారు. ఆటో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ అంటే రోడ్డు పక్కనే మనకి ఈ పెదరావూరు నుంచి నందివెలుగు రోడ్లో
ఆ రోడ్లో బస్ స్టాండ్ దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, ఎక్కడ పడితే రోడ్డుకి మధ్యలో పెడుతున్నారు, రోడ్డుకి వేరే వాహనాలు వెళ్లకుండా. కాబట్టి వాళ్ళు కూడా పార్కింగ్ అనాథరైజ్డ్ పార్కింగ్ చేయకుండా ఎక్కడైతే వారికి పార్కింగ్ ఇచ్చారో అక్కడే ఆపవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఆటో ఓనర్స్కి డ్రైవర్స్కి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వెనక డోర్ తీయబాకండి. వెనక డోర్ తీయటం వలన ఈ మధ్య నందివెలుగు నుంచి కొల్లిపర వెళ్ళే ఒక ప్రయాణికుడు వెనక్కి కూర్చున్నాడు. ఆ మార్గ మధ్యలో సుమారు రాత్రిపూట 7 గంటల టైంలో మధ్యలో గుంట వచ్చి అదురుకి ముందుకు పడ్డాడు. ముందుకు పడేప్పుడు తలకి హెడ్ ఇంజరీ అయింది. రాత్రి హాస్పిటల్లో చేర్చాడు. మరుసటి రోజు తెల్లారుజామున ఉదయం మరణించడం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా బ్యాక్ డోరు ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ ఓనర్స్. అలాగే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఆటో బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే ఆటో బ్యాక్ సైడ్ కూర్చోవద్దని ముఖ్యంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.